అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల సకల శుభములు కలగాలని, మీకు చక్కటి ఆయుర ఆరోగ్యాలతోని ఆనందంగా ఈ సంవత్సరం కాలం గడపాలని మనసారా ప్రార్థిస్తూ, ఈ సంవత్సరం మకర రాశి వారికి గోచరం ఎలా ఉందో చూద్దాం. ముందుగా మీ రాశి వారికి ఆదాయ వ్యయాల కిందికి వస్తే మీకు ఆదాయము 14 మరియు వ్యయము కూడా మీకు 14గా ఉంది. అలాగే రాజ్యపూజ్య అవమానాల కిందికి వస్తే రాజ్యపూజ్యము 3గాను మరియు అవమానము 1గాను ఉన్నది. ఈ సంవత్సరం మీకు ఏలినాటి శనిలో చివరి దశ నడుస్తున్నది. ఒక ప్రపంచంలో ఒక పెద్దలు చెప్పే నానుడు ఉన్నది ఏంటంటే, శని ఎప్పుడు పోతూ పోతూ మేలు చేసి పోతాడని. 7.5 సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావం మీ మీద ఉన్నది. అందులో మొదటి 2.5 సంవత్సరాలు మీకు కష్టకాలము, మధ్యలో 2.5 సంవత్సరాలు అది కూడా అనేక కష్ట నష్టాలు ఇవన్నీ వచ్చినాయి. గత కొద్ది కాలంగా పరిస్థితులు క్రమక్రమంగా మెరుగుపడుతూ వస్తూ ఉండాలి ఈ పాటికి. సో ఈ పరిస్థితులు మరింతగా మెరుగుపడుతూ పోతాయి. సెప్టెంబర్ తర్వాత నుంచి పరిస్థితులు మరింతగా తేలికవుతాయి, మరింతగా మెరుగుపడతాయి. ఈ సంవత్సరం ఆదాయం 14, అత్యంత అన్ని రాశుల్లో ఇది అత్యధిక ఆదాయం. అలాగే మీకు వ్యయం కూడా అంతే ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం మీకు అనేక మార్గాల్లో మీకు ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయి. మీ ఆదాయం వృద్ధి చెందుతుంది. మంచి శుభకార్యాల కోసం ఈ డబ్బు మీకు ఖర్చు చేసే అవకాశం ఉన్నది. ఉన్నత విద్యలు, వివాహము, నూతన గృహం, ఇల్లు కొనుగోలు, వాహన కొనుగోలు, ఇలాంటి వాటి మీద మీరు డబ్బు వెచ్చించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ ఇవన్నీ. సో ఈ సంవత్సరం అన్ని రకాలుగా మీకు బాగుందని చెప్పచ్చు. అన్ని రకాలుగా బాగుండడం అంటే ఈ క్రోధినామ సంవత్సరము మొహమాటం లేకుండా చెప్పాలంటే గ్రహస్థితి ఏ రాశి వారికి కూడా మరీ అంతగా అనుకూలంగా లేదు. ఉన్నంతలో మీ మకర రాశి వారికి, మేషరాశి వారికి ఉన్నంతలో మీ 2 రాశులకి ఈ సంవత్సరం కొద్దిగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మీకు మంచి అనుకూలమైనటువంటి కాలం. మన పెద్దలు చెప్పినట్టు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని. అలాగే మీకు కాలం మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మకర రాశి శని ప్రభావమైనటువంటి రాశి. శని పేరే శనైశ్చరుడు, అంటే చాలా మెల్లగా సంచరించేవాడని చెప్పి. మీ గుర్తు ముసలి ఎప్పుడు నీళ్ళ లోపల ఉంటుంది, చాలాసేపు ఎదురు చూస్తూ ఉంటుంది ఆహారం కోసం. ఎప్పుడో అవకాశం దొరికినప్పుడు అదను చూసుకొని వేటాడుతుంది. అలా మెల్లిగా తెలుపుకొని అన్నీ ఆలోచించుకొని నెమ్మదిగా పనిచేసే స్వభావం అనేది ఒకటి మీకు ఉంటుంది. ఈ స్వభావాన్ని, సహజ సిద్ధమైనటువంటి స్వభావాన్ని మీరు పక్కన పెట్టి చురుకుగా కదిలి కాలాన్ని అందిపుచ్చుకొని, మీకు వచ్చేటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని వాటితోని మీరు ఆనందాన్ని అనుభవించి మరింత అభివృద్ధి చెందడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. ఈ సంవత్సరం అంతా బాగున్నప్పటికీ కూడా అన్నీ ఉన్న అల్లు నోట్లో అన్న టైపులో మీకు గ్రహ సంచారం మీకు చాలా మటుకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి పంతాలకు, మొండి పట్టుదలలకు మా మాటే నెగ్గి తీరాలనే మనస్తత్వంతో కనుక మీరు ముందుకు సాగితే దానివల్ల మీ అంతటా మీరే ఇబ్బందులు సృష్టించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అనవసరమైనటువంటి పంతాలకు పోకుండా ఇతరులతోని వీలైనంత వరకు సరదాగా కలిసిపోయి, ఎవరన్నా ఇతరులని పెద్దగా పట్టించుకోకుండా వారిని కన్విన్స్ చేయడానికి, వాళ్ళ మీద నెగ్గడానికి ఏమీ ప్రయత్నించకుండా మీ దారిన మీరు పోతే మీకు విజయం తప్పకుండా లభిస్తుంది. ఈ సంవత్సరం కుటుంబ వాతావరణం బాగుపడుతుంది. కుటుంబంలో మీ సభ్యుల మధ్య
ప్రేమానురాగాలు వికసిస్తాయి, అనుబంధాలు పెరుగుతాయి, ఆప్యాయతలు పెరుగుతాయి, అండర్స్టాండింగ్ పెరుగుతుంది. కాబట్టి చక్కగా ఇంట్లో వాళ్ళందరూ కలిసి నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు సాగవచ్చు. ఈ సంవత్సరం మీరు అనేకమైనటువంటి సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉన్నది. మీకు చక్కటి కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉన్నది. ఇది రాజకీయ నాయకులకి మంచి అనుకూలమైనటువంటి కాలం కింద చెప్పవచ్చు. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం విజయం సాధించి పదవులు పొందే అవకాశం ఉన్నది. ప్రత్యర్థుల మీద మీరు తేలికగా గెలవగలుగుతారు. అలాగే మీడియా రంగాల్లో ఉన్నటువంటి సినీ కళాకారులు, టీవీ, సినిమా మీడియం, సోషల్ మీడియా ఇట్లాంటి మాధ్యమాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి, నూతన అవకాశాలు మీకు లభిస్తాయి, మంచి విజయం సాధిస్తారు, అవార్డులు రివార్డులు అందుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రకంగా రాజకీయ రంగాలు, ప్రజా సంబంధమైనటువంటి మీడియా రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి సెప్టెంబర్ తర్వాత నుంచి చాలా యోగిస్తుంది. విద్యార్థులకి బాగున్నది, గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తున్నది. అయినప్పటికీ కూడా మీకు కొద్దిగా జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు మరింత ఏకాగ్రతగా పట్టుదలతో చదివి మంచి వృద్ధిని సాధించండి. అలాగే ఉన్నత విద్యల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలిస్తుంది. ముఖ్యంగా మాస్టర్స్, విదేశీ విద్య చదువుతున్న వారికి, లేకపోతే పిహెచ్డీలు చేస్తున్న వారికి, రీసెర్చ్ రంగాలలో ఉన్నారు, ఇలాంటి వారికి మీకు ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి కాలం కింద చెప్పవచ్చు. సో విద్యార్థులకి ఇది బాగున్నది. వ్యాపారస్తులకి అనేక రకాలుగా ఈ సంవత్సరం యోగిస్తుంది. నూతనమైనటువంటి ఆలోచనలు చేస్తారు, కొత్త ఐడియాస్ మీకు వస్తాయి, వాటిని అమల్లో పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం చక్కటి భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉన్నది. నూతన పెట్టుబడులు వ్యాపారంలో మీరు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం బాగున్నది. ముఖ్యంగా సంవత్సరం కాలం గడుస్తున్న కొద్దీ మీకు పరిస్థితులు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉన్నది. ఇతరుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి, సహాయ సహకారాలు మీకు లభిస్తాయి, అధికారుల యొక్క ప్రశంసలు మీకు లభిస్తాయి. కాలం గడిచే కొద్దీ మీకు గతంలో నిలిచిపోయిన ఇంక్రిమెంట్లు కానీ, లేకపోతే మీకు ప్రమోషన్స్ కానీ, బదిలీలు కానీ మీరు కోరుకున్నట్టుగా మీకు ఈ సంవత్సరం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మకర రాశి వారికి, సంతానం లేని వారికి, సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి కాలం కింద చెప్పవచ్చు. మీకు మంచి సంతాన యోగం కనిపిస్తున్నది. అలాగే పెళ్లి కాని వారికి, పెళ్లి కాని యువకులకు కూడా ఈ సంవత్సరం పెళ్ళవడానికి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటట్టు ఉంది. వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం మంచి పంటలు, లాభాలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మకర రాశి వారు పిల్లల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉన్నది. ఈ పిల్లలకు మూలంగా ధన వ్యయం ఉన్నది. అది వారి వివాహాలకు కావచ్చు, లేకపోతే వారి ఉన్నత విద్యకు కావచ్చు, విదేశీ యానాలకు కావచ్చు, వీటన్నిటికీ మీరు డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు పిల్లల మీద ఎక్కువ ఉంది. అలాగే ఈ సంవత్సరం మీకు దూర ప్రాంత ప్రయాణాలు మరియు విదేశీ ప్రయాణాలు కూడా మీకు కలిసి వస్తాయి. అయితే ఈ సంవత్సరం మీరు ధార్మిక కార్యక్రమాలు చేయడానికి మీకు గోచరం అత్యంత అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం మీరు దాన ధర్మాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, దేవాలయాల సందర్శనం చేయడం, ఇతరులకి సోషల్ సర్వీస్ చేయడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీ అదృష్టాన్ని బాగా పెంచుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు హోమాలు, జపతపాలు, దాన ధర్మాలు, దేవాలయాల సందర్శన ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీరు పనిగా పెట్టుకుంటే వాటి ద్వారా మీకు మంచి అదృష్టము మరియు మీరు మరింత రిజల్ట్స్ మీకు ఈ సంవత్సరం వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇది మకర రాశి వారికి క్రోధినామ సంవత్సర రాశి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకేమైనా సందేహాలు, ఏమన్నా వ్యక్తిగత కామెంట్స్ ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. దీని ద్వారా ఈ వీడియో మరింత మందికి చేరడానికి ఉపయోగపడుతుంది. మరిన్ని వీడియోలతోని తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.